ఫిబ్రవరి 14th వస్తుంది కదా, ఎలా జరుపుకుంటున్నారు మీరు? ఎలా ఏం లేదు బ్రో, ఆల్రెడీ చూసిండేదే కదా, 9 years నుంచి చూస్తానే ఉన్నాము. నార్మల్ ఏదో ఒక గిఫ్ట్ తీస్తాము, అమ్మాయి హ్యాపీ పెడతాము అంతే. ఎట్లా ఊరికే లవ్ చేయడం అనేది చాలా వేస్ట్ బ్రో. ఎవరు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరని చెప్పేసి లాస్ట్ కదా వదిలేస్తారంటే, ఊరికే చేసి లాభం ఏం లేదు మనకు. ఏదో చదువుకోవాలనుకుంటే అది ఎవరో కనిపెట్టినారు కాబట్టి 6 days నుంచి చాక్లెట్ డే అంట, టెడ్డీ డే అంట, ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి జరుపుకుంటారు అంతేగాని మనం అంటూ ఏది మనం డైరెక్ట్ గా మనం ఇన్వెంట్ చేయలేదు కదా. కాబట్టి ఎవరో చెప్పారు కాబట్టి ఇవన్నీ జరుపుకుంటాం. లవర్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు, బాస్ హిల్స్ ఇవి ఇంకా ఫుల్ అవుతారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. మనకున్నారు ఒకప్పుడు, ఇప్పుడు లేరు. ఇప్పుడు సింగిల్ లైఫ్ అనేది చాలా బెటర్ బ్రో, మనకు వద్దు ఆ టెన్షన్ వద్దు, ఏమొద్దు. ఇప్పుడు హ్యాపీగా ఏందో వాళ్ళకే టైం స్పెండ్ చేయాలా, వాళ్ళతోనే మాట్లాడుకుంటా. ఇంట్లో ఎన్నో సిచ్యువేషన్లు ఉంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, జాబ్ రాకముందు నేను 24 hours వాళ్ళతోనే ఫోన్ మాట్లాడుతుంటా, ఇది ఉంటే ఇప్పుడు మనకు వద్దు అని వదిలేసి హ్యాపీగా ఇంట్లో లేవని చూసి వాళ్ళు పెళ్లి చేసుకుంటా. అరేంజ్ మ్యారేజ్ లో వచ్చే కిక్కే వేరు బ్రో, మనం చెప్పినట్లు వింటారు. పెళ్లి లవ్ మ్యారేజ్ చేసుకున్నాం అనుకో, వాళ్ళ కింద మనం బతకాల్సి వస్తుంది. మీరు చెప్పిన పాయింట్ బాగుంది. లవ్ మ్యారేజ్ కి అరేంజ్ మ్యారేజ్ కి తేడా ఏంటి? లవ్ మ్యారేజ్ అయితే మనకంటూ ఒక రెస్పెక్ట్ అనేది ఉండదు వాళ్ళ దగ్గర. అరేంజ్ మ్యారేజ్ అయితే మనకు కావాల్సిన రెస్పెక్ట్ వస్తుంది, ఆపోజిట్ నుంచి కూడా వస్తుంది. ఒక లవ్ మ్యారేజ్ అంటే ఇంకా కొంచెం చులకనగా చూసారు వాళ్ళ ఇంటి సైడ్ లో, పాపనిచ్చేది ఎక్కువ అని. రీసెంట్ గా మా ఫ్రెండ్ కూడా జరిగింది ఒక 3 days బ్యాక్, చూసా కాబట్టి అనుభవంతో చెప్తాను. ఫిబ్రవరి 14th లవర్స్ డే మరియు బ్లాక్ డే కూడా జరుపుకుంటారు. ఈ రెండింటిలో దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు? బ్లాక్ డేనే బ్రో, సోల్జర్. అక్కడ చాలా మంది చనిపోయారు కాబట్టి అది ఖచ్చితంగా జరుపుకోవాలి. దీన్ని ఖర్చు పెట్టేదాని బదులు ఆ రోజు చనిపోయినప్పుడు వాళ్ళ పేరు మీద ఏదన్నా చేయడం కానీ అది చేసినా బెటర్. ఈ లవర్స్ డే అనేది చాలా బెటర్ బ్రో. దట్స్ మై ఒపీనియన్, దట్స్ ఆల్. అంటే ఇప్పుడు మీరు లవ్ ఫెయిల్యూరా లేకపోతే ఎలా? అది ఒకప్పుడు ఉండింది, ఇప్పుడు కూడా ఉన్నారు. బట్ నాట్ డజంట్ మ్యాటర్ దట్. ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నా, వీఆర్ హ్యాపీ నౌ. ఇప్పుడు ప్రేమికులకి మీరు ఏం చెప్తారు? ఏం లేదు బ్రో, రేపు ఒక రోజు వాళ్ళ ప్రేమికులు అనేది పొద్దున్న 12 గంటల కాడ హ్యాపీ వ్యాలంటైన్స్ అని చెప్పుకుంటారు అంతే. అది అయిపోతుందనే ఇంకా బెటర్. నెక్స్ట్ మళ్ళీ నార్మల్ గానే ఉంటుంది మరుసటి రోజు 15th నుంచి. దాంట్లో నో చేంజెస్. ఆ రోజు ఒక రోజు వెళ్ళిన ప్రేమ వచ్చేస్తుంది 12 గంటల కాడ, అది అయిపోతుందనే ఇంకా నార్మలే. వాళ్ళు ఎలా ఉండాలని మీరు సజెషన్ ఇస్తారు? లవర్స్ నేను ఎవరు ఎక్కడి తప్పు పట్టను బ్రో, వాళ్ళు హ్యాపీగా ఉండండి. ఏదో లవ్ చేసుకునే వాళ్ళు ఎక్కడ 100% ఎవరు మ్యారేజ్ చేసుకోరు. ఏదో వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసమో వాళ్ళ వర్క్ కోసమో ఏదన్నా కాలేజ్ మూమెంట్ అయితే ఇంకా ఏం చెప్పనవసరం లేదు. హ్యాపీగా ఉండండి. నాకు తెలిసినంత కాడికి లవ్ చేయకపోవడమే బెటర్. లవ్ చేసి ఊరికి ఆ టార్చర్లు భరించేదానికన్నా ఇంట్లో వాళ్ళు చెప్పిన దాన్ని చూసుకొని హ్యాపీగా జాబ్ చేసుకొని చదువుకుంటే అదే బెటర్ బ్రో. వ్యాలంటైన్స్ డే అనేది ఒక వీక్ జరుపుకుంటారు. ఫిబ్రవరి 7th నుంచి ఫిబ్రవరి 14th వరకు వ్యాలంటైన్స్ వీక్ జరుపుకుంటారు. వ్యాలంటైన్స్ డే అనేది లవర్స్ జరుపుకుంటారు. లవర్స్ ఎట్లా అంటే వాళ్ళ ప్రేమ గుర్తు కోసం ఈ వీక్ అనేది జరుపుకుంటారు. స్టార్టింగ్ నుంచి 7 days జరుపుకుంటారు. చాక్లెట్ డే, హగ్ డే, కిస్ డే అని 7 days జరుపుకుంటారు. లాస్ట్ డే 7th డే వ్యాలంటైన్స్ డే. ఆ రోజు వ్యాలంటైన్స్ డే రోజు ప్రపోజ్ డే అని సపరేట్ ఉంటాయి. వ్యాలంటైన్స్ డే రోజు అదొక అంటే లవర్స్ డే మాదిరి జరుపుకుంటారు. ఈరోజు ప్రేమ దినోత్సవం సందర్భంగా ఈ ప్రేమ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను మనం తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రేమ దినోత్సవం ఏంటనంటే, ఇది మనసులో ఉన్నటువంటి భావాన్ని, మనిషిలో ఉన్నటువంటి ఒక తేజస్సును వ్యక్తీకరించటము. ఈ యువతరము ఈ భావ వ్యక్తీకరణ, ప్రేమ వ్యక్తీకరణ ఏమని భావిస్తున్నారంటే, దీన్ని శారీరక సంబంధమైనటువంటి వ్యక్తీకరణగానే అనుకుంటున్నారు. కొంతమంది అర్థం చేసుకున్నటువంటి వాళ్ళైతే మానసిక సంబంధమైనటువంటి వ్యక్తీకరణ అనుకుంటున్నారు. ఇప్పటి తరము చాలా వరకు ఇప్పుడు సాధారణంగా గమనిస్తూ ఉంటే అందరూ కూడా శారీరక సంబంధమైనటువంటి దీనిలోనే అదే ప్రేమ అనేటువంటిది, అదే నిజము అనేటువంటిది ఈ మధ్య కాలంలో ఒక మిస్అండర్స్టాండింగ్, అది అపార్థం చేసుకోవడం జరుగుతుంది. సాధారణంగా అయితే ప్రేమ అంటే అన్కండిషనల్ లవ్ అంటాం. దానికి ఏం కండిషన్స్ ఉండవు. అది ఒకరి కోసం ఒకరు, ఒక వ్యక్తి కోసం మరొక వ్యక్తి, ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా, ఒకరి నుంచి ఒకరు ఏ విధమైనటువంటి ఆశ లేకుండా ఒకరి మీద ఒకరు చూపేటువంటి భావ వ్యక్తీకరణే. కాబట్టి ఇప్పుడు మనం ఈ కాలంలో ప్రజెంట్ ఈ జనరేషన్ ప్రకారం మనం కనుక తీసుకుంటే పిల్లలు చెడిపోవడానికి చాలా అవకాశం ఉంది. ఎందుకనంటే ముందున్నటువంటి నియమ నిబంధనలు, ఒక ప్రేమ అనేటువంటిది తీసుకుంటే దాని యొక్క భావాన్ని ఇప్పుడు చాలా అపార్థంగా తీసుకుంటున్నారు. కాబట్టి ప్రేమికుల దినోత్సవం సెలబ్రేట్ చేసుకోవటం అని అంటే, ఒక మనిషి ఇంకొక మనిషిని ఏ విధంగా ప్రేమించాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని పూర్తిగా దాన్ని విచారణ చేసి, దాన్ని గమనించి, గుర్తించి, అనుభవం పొంది
దాని నడవడికను మనం కానీ ఏర్పాటు చేసుకుంటే ఇప్పటి కాలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉండగలిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు చాలామంది ఈ తరం అందరూ కూడా డైవర్స్ ఎన్ని జరుగుతున్నాయి, ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు కానీ కొంతకాలానికే డైవర్సులు తీసుకుంటున్నారు. కారణం ఏంటనంటే కండిషనల్ లవ్. అంటే ప్రేమ అనేటువంటి దానికి ఒక గిర్ర గీసుకొని నాకు ఈ విధమైనటువంటి వాతావరణం ఉంటేనే అది నాకు ప్రేమ, లేకపోతే లేదు అనేటువంటి ఒక కండిషన్ పెట్టుకోవటం ద్వారా అందరూ కూడా దాంట్లో చిక్కుబడిపోయి ఇబ్బందులు పాలవుతున్నారు. కాబట్టి భగవంతుడు మనకు ఒక వ్యక్తిని మనకు ప్రసాదించిన తర్వాత ఆ వ్యక్తిని మనము జీవితాంతం మనం తోడుగా నిలబెట్టుకోవటం అనేది అది మన యొక్క బుద్ధి తేజస్సును బట్టి ఉంటుంది. మనం ఎటువంటి నడవడికి నడుస్తున్నాము, వాళ్ళని ఏ విధంగా మనం రిసీవ్ చేసుకుంటున్నాము, అర్థం చేసుకుంటున్నాము అనే దాంట్లో మనము చాలా లోతుగా ప్రయాణించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషి కూడా ప్రేమికుల దినోత్సవం సెలబ్రేట్ చేసుకోవటం అంటే కేకులు కట్ చేసుకోవటము, లేకపోతే గిఫ్ట్లు ఇవ్వటము, లేకపోతే ఎక్కడైనా టూర్కి వెళ్ళటము, ఇలాంటివే ప్రేమ అనుకోవటము చాలా అపార్థమైనటువంటి భావం అది. కాబట్టి ప్రేమ అంటే ఒకరి గురించి ఒకరు ముందు చూపుతో ఒకరికొకరు ఇబ్బందులు కలిగించుకోకుండా ఒకరినొకరు ఎంతో లోతుగా అర్థం చేసుకోవడము అనుకోవచ్చు. కాబట్టి ప్రేమికుల దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏంటంటే, ఒక మనిషి మనకు తోడుగా దొరికినప్పుడు అది తల్లి కానీ, తండ్రి కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ, భార్య కానీ, ఒక ప్రేమికురాలు కానీ, ఎవరైనా కానీ మనము దాన్ని ఎంతో గొప్పగా విచారించాల్సి ఉంటుంది, కమిటెడ్గా ఉండాల్సి ఉంటుంది. ఇప్పటి కాలము ఆ కమిట్మెంట్ అనేది కొరవడింది. కాబట్టి దాన్ని మనం కమిటెడ్గా మనం ఆలోచించి పరిశీలించి లోతుగా మనము ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాబట్టి శారీరకంగా తీసుకున్నదే ప్రేమ అని అనుకుంటే అది పొరపాటు. మానసికంగా కొంతమంది మనసులు కలిసాయి, నీ టేస్ట్ నా టేస్ట్ ఒకటే అని అనుకుంటూ ఉంటారు. అది కూడా కాదు. కాబట్టి ఇది ఒకరిని ఒకరు లోతుగా అర్థం చేసుకోవటం, భావాలను, ఒక వ్యక్తి యొక్క గొప్పదనాన్ని మనము గుర్తించటం, మనిషి యొక్క గొప్పదనాన్ని మనము గుర్తించటం. కాబట్టి ఒక మనిషి తోడు ఉండటము అది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అవకాశం. కాబట్టి ప్రేమికుల దినోత్సవం అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వ్యాలంటైన్స్ డే అని ఎప్పుడెప్పుడు జరుపుకుంటారు అంటే February 7 నుంచి 14 వరకు జరుపుకుంటారు. ఇంకా దాని గురించి చెప్పాలంటే లవ్ అనేది అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. ఇట్స్ లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ అండ్ మిరాకిల్స్. అది అర్థం చేసుకునే దాని వల్ల ఉంటుంది. లవ్ అంటే అందరినీ ప్రేమించాలి, అలానే అందరినీ అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఈ వ్యాలంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారంటే లవర్స్ జరుపుకుంటారు. ఒక వ్యాలంటైన్స్ డే ఆయన చనిపోయినందువలన ఈ వీక్ అనేది వ్యాలంటైన్స్ డే జరుపుకుంటారు. లవ్ ఈజ్ ఏ లైక్ ఎ విన్, ఇట్ కెనాట్ ఫీల్, ఇట్ కెన్ ఫీల్, ఇట్ కెనాట్ టచ్. థ్యాంక్ యూ. ప్రజెంట్ నాకు లవ్ స్టోరీ ఉంది. ఆ లవ్ స్టోరీ అందరిది లవ్ స్టోరీ అండి ఒకలా ఉంటే నా లవ్ స్టోరీ మాత్రం వేరేలా ఉంది. అందరిది కలిసి ఉండే లవ్ స్టోరీ అయితే నాది లాంగ్ డిస్టెన్స్ లవ్ స్టోరీ. లాంగ్ డిస్టెన్స్ లవ్ స్టోరీ అంటే తెలిసిందే కదా ఎలా ఉంటుందో అనేసి. మా మధ్య నో కాల్స్, నో మెసేజెస్. వీక్లీ వన్స్ ఏదో కాల్ కోసం వెయిట్ చేస్తూ నేను చాలా సఫర్ అవుతున్నాను. ఈ వ్యాలంటైన్స్ డే కల్లా కలుస్తామని చెప్పేసి కోరుకుంటున్నాను. నా పేరు అభి, నేను గోల్డెన్ వ్యాలీ కాలేజ్ చదువుతున్నాను. నాది మదనపల్లి. నాకు పాస్ట్లో ఒక లవ్ స్టోరీ ఉండేది. అది చాలా అంటే చాలా ఎమోషనల్తో కూడినది. ఎందుకంటే నేను లవ్ చేసుకున్నాం, తను అంతే లవ్ చేసింది, కలిసి తిరిగాం. వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి ఓకే, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ అన్న సైడ్ నుంచి అంతా ఓకే. కానీ కొన్ని రోజులు కలిసాము, తనకి హెల్త్ ఇష్యూ ఉంది. ఆ హెల్త్ ఇష్యూ వల్ల నేను తనకు దూరం అయిపోవడం జరిగింది. ఆ హెల్త్ ఇష్యూ ఏమంటే తనకి నేను దగ్గర అయ్యే కొద్దీ తనకి ఇంకా స్టెప్ బై స్టెప్ ఇంకా హెల్త్ ఇష్యూ పెరుగుతూనే ఉంది. అందుకనేసి తన లైఫ్ గురించి ఆలోచించి నేను తనని వదిలేసి నా క్యారెక్టర్ బ్యాడ్ చేసుకొని మరీ రావడం జరిగింది. నేను ఆమె లైఫ్ కోసం నా ప్రేమని నేను త్యాగం చేశాను. అలాగే మీరు వాళ్ళ సంతోషం కోసం, మీ సంతోషం కోసం హ్యాపీగా ఉండండి. హ్యాపీ వ్యాలెన్స్ డే. వ్యాలెన్స్ డే ఎందుకు చేస్తారు అంటే ఒక నగరంలో వ్యాలెంట్ అనే వ్యక్తి ఉంటాడు, అలానే రాజు అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ రాజుకు వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్లి చేసుకోవడం అస్సలు నచ్చదు. అలానే అమ్మాయి అబ్బాయి కలుసుకోవడం అస్సలు నచ్చదు. ఎందుకు అంటే అతనికి కోపం ఎక్కువ. అలా చేస్తే కోపం ఎక్కువ ఉంటుంది. అందుకు ఆ ఊర్లోనే వ్యాలెన్స్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యాలెన్స్ ప్రతి ఒక్క జంటకి కలుపుతాడు, పెళ్లి చేస్తాడు. అలానే పెళ్లి చేస్తాడు. ఎందుకు అంటే
అతనికి ఇట్లా పట్టింపులు ఏవి ఉండవు. అందుకు ఆ వ్యక్తి చేస్తాడు పెళ్లి, వైఫ్ అండ్ హస్బెండ్ కి చేస్తాడు. అందుకు ఒకరోజు ఆ రాజుకి తెలిసిపోతుంది ఇట్లా వ్యాలెన్స్ ఇలా మ్యారేజ్ చేస్తాడు అని. అందుకు అతనికి శిక్షిస్తాడు. అందుకు కొన్ని రోజులు జైలు పెట్టినట్టు పెడతాడు వ్యాలెంట్ని. అలానే February 14th ఉరి శిక్ష తీయాలని చెప్తాడు అందరికి. అందుకు February 14th వ్యాలెన్స్ ఉరి శిక్ష తీస్తాడు. అలానే జంటలు అయిన వ్యక్తులను కూడా ఉరి శిక్ష ఇస్తాడు. అందుకు వ్యాలెన్స్ డే వ్యాలెన్స్ ఆ రోజు చనిపోతాడు. అందుకే మనకి February 14th వ్యాలెన్స్ డే అనేది వస్తుంది. లవ్ అనేది తప్పు కాదు, లవ్ కరెక్టే. కానీ దాన్ని సర్దిద్దుకునే దీంట్లో లవ్ అనేది చాలా మంది ఫేస్ చేయడం ప్రాబ్లం అవుతుంది. లవ్ అనేది అమ్మాయి అబ్బాయికి మాత్రమే కాదు, ఇట్ పేరెంట్స్, బ్రదర్ అండ్ సిస్టర్స్ ప్రతి ఒక్క దాంట్లో ఉంటాయి. కానీ సమాజం చూసేది తప్పుగా చూస్తుంది. ఏమంటే మనం కూడా చేస్తాండి తప్పే, తప్పు అని కాదు చెప్పము. అంటే పేరెంట్స్కి ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఎందుకు అంటే వాళ్ళకు అనేది మన మీద ప్రేమ ఎలా ఉంటుందో మనం కూడా వాళ్ళ మీద ప్రేమ చూపిస్తాం కాబట్టి. అందుకే ప్రేమ అనేది ప్రతి ఒక్కరిని వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు కరెక్ట్ వేలో పోండి.